శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు అత్యాశ అనే కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ చిన్నపిల్లలు వినడానికి, పెద్దవాళ్ళు వినడానికి కూడా బాగుంటుంది. మరి కథలోకి వద్దామా? అనగనగా ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేదిట. ఆ ముసలావిడికి ఆవిడొక్కరితే ఉండేది పాపం. ఆవిడికి ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేకపోతే ఆవిడొక్కరితే వండుకుని తింటూ ఉండేది. కానీ ఆవిడకి మరి సంపాదించుకోవడానికి వయసు పెద్దదైపోయింది. అంచేత ఎవరైనా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కొంచెం బియ్యం అవి ఇస్తే వండుకుని తినడం, లేదంటే ఎవరైనా కొంచెం అన్నం పెడితే తినడం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేట. ఇలా చేస్తూ ఉండగా ఒకసారి ఆవిడకి పాపం పెద్దవాడు కదా, ఏవైనా తినాలని జిహ్వ చాపల్యం ఉంటూ ఉంటుంది. ఆవిడకి పరవన్నం తినాలనే కోరిక పుట్టింట. ఎవరైనా కొడుకులు కోడళ్ళు ఎవరైనా ఉంటే కదా పాపం అడగగలదు. అడిగి నాకు తినాలనుందని చెప్పగలదు. ఆవిడకి ఎవరు లేరు. ఆవిడకి ఏమీ ఇంట్లో సంసారం ఏమీ లేదు. అప్పుడు ఇది ఎన్నాళ్ళ నుంచో ఈ కోరిక ఉండిపోయింది, పరవన్నం తినాలనుంది, ఎలాగా అని ఆలోచించుకుంటూ ఓ రోజు వీధి మీద కూర్చుందిట. కూర్చుంటే ఒక బియ్యం అమ్ముకునేవాడు బియ్యం 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 అనుకుంటూ అమ్ముకుంటూ రోడ్డు మించి వెళ్తున్నట్ట. వెళితే ఈవిడికి ఏదో ఆలోచన వచ్చి అందుట, బాబు బియ్యం అబ్బాయి ఆగాగు, ఇప్పుడే ఎవరు మీ ఊరి నుంచి కబురు తెచ్చారు, నువ్వు ఈ వీధిలోకి వచ్చేవేమో నన్ను అడిగారు, బియ్యం అమ్ముకుంటున్న అతను ఎవరైనా ఈ వీధిలోకి వచ్చాడా అని అడిగారు, మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయారట బాబు అందుట. అనేటప్పటికి వెంటనే రమ్మన్నారు నిన్ను అందుట. అనేసరికి పాపం నిజమే అనుకుని ఆ బియ్యం బస్తాలు అక్కడే పారేసి వాడు వెంటనే పాపం వెళ్ళిపోతే గబగబా బియ్యం తీసి ఈ ముసలావిడ ఇంట్లో పెట్టుకుందిట. పెట్టుకున్నాక ఆ మరుసటి రోజుని ఓ బెల్లం కావిడ వేసుకుని బెల్లం అమ్ముకునేవాడు వచ్చేట ఊళ్ళోకి. బెల్లం అమ్మ బెల్లం అమ్మ బెల్లం అనుకుంటూ అమ్ముకుంటున్నట్ట. అమ్ముకుంటుంటే ఈవిడ మళ్ళీ ముందు రోజులాగే ట్రిక్స్ ఉపయోగించుంట. బాబు ఇగో ఎవరో ఇందాకనే వచ్చారు ఇక్కడికి, బెల్లం అమ్ముకుని అతను మీ వీధిలోకి వచ్చాడా అని, మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయారు బాబు కబురు వచ్చింది అందుట. అనేసరికి అయ్యో అని చెప్పేసి గబగబా బెల్లం ఇక్కడే పడేసి అతను వెళ్ళిపోయాట. ఈ బెల్లాన్ని లోపల పెట్టుకుందిట. ఆ మరుసటి రోజు పాలవాడు వచ్చాట. పాలవాడు పాలమ్మ పాలని అమ్ముకుంటుంటే బాబు పాలవాడ ఇగో ఇప్పుడే ఎవరో వచ్చారు, పాలవాడు ఈ వీధిలోకి వచ్చాడా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చచ్చిపోయారా అని కబురు తెచ్చారు ఎవరును అని చేత నువ్వు గబగబా వెళ్ళిన ఆయన అనేటప్పటికి గబగబా పాలకాన్ని అక్కడే పారేసి వాడు కూడా వెళ్ళిపోయేసరికి 3 దొరికాయి కదా. ఈ 3తోనూ అమ్మయ్య ఇన్నాళ్ళకి నా కోరిక తీరిందని చెప్పి ఆవిడ చక్కగా వేడివేడిగా పరవన్నం వండుకుందాం అనుకునేసరికి పాపం పొయ్యి కిందకి కర్రలు లేవు. కాకపోతే అప్పుడు ఏం చేసింటా మళ్ళీ వీధిలో కూర్చుంటా. ఈ లోపల కర్రలు కొట్టుకుని ఎవడ అమ్ముకోవడానికి వెళుతున్నట్టు. బాబు కర్రలు అమ్ముకునేవాడా, నీ గురించి ఇప్పుడే ఎవరో వచ్చారు, వచ్చే ముందు మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయారు అనేటప్పటికి వాడు అక్కడే పడేసి కర్రలు వెళ్ళిపోయాడు. అప్పుడు చక్కగా పొయ్యి వెలిగించుకుని ఆ కర్రలు పెట్టుకుని గుమ్మలాడుతూ మరి బెల్లం ఉంది కదా, బెల్లం బియ్యం మరి పాలు 3 అవరేసాయి కదా, కర్రలు కూడా అవరేసాయి పొయ్యి కిందకి. ఇవన్నీ పెట్టి చక్కగా తీయగా పరవన్నం వండుకుందిట ముసలావిడ. పరవన్నం వండుకునేసరికి గబగబా తినేద్దాం అనుకుంది. ఎన్నాళ్ళ నుంచో కోరిక కదా తిందామని. అప్పుడు ఏం చేసింది తెలుసా, గబగబా ఆ ప్లేట్లో పెట్టేసుకుని తినేపోయేటప్పటికి పాపం వేడివేడిగా ఉంది కదా, ఆతృతగా తినేద్దాం అనుకునేసరికి నోరంగుడంతా కాలిపోతే కోపంతో వచ్చి వెధవ పరమన్నం, ఇన్నాళ్ళ నుంచి ఈ పరమన్నం కోసమా నేను అనుకున్నాను, ఇది నా నోరు కాల్చేసింది, నాకు అక్కర్లేదని చెప్పి కోపంగా ఊరవతలను చెరువులో పారేసిందిట. ఆ గిన్నెతో నేను పడేసిన తర్వాత కోపమే పడేసింది కానీ ఆ మరుసటి రోజు పడుకుని లేచి అయ్యో గిన్నె పారేసానంటే కోపం మీద గిన్నె తెచ్చుకోవాలి కదా అని చెరువు దగ్గరికి వెళ్ళి ఆ గిన్నె తీసుకుంటే అందులోనూ కొంచెం మరి అడుగుని అంటుకున్నది ఉంటుంది కదా, ఆ కొద్దిగా పరమన్నం అడుగుని ఆ అట్టులాగా అంటుకుని ఉండేటప్పటికి ఆవిడ ఏం చేసింది, అది ఇలా గొక్కుని తిందిట. ఇప్పుడు వేడి తగ్గిపోయింది కదా, తీయగా మధురంగా కనిపించిట. అయ్యోయ్యో ఎంత వెధవ పని చేశానో, పరమాన్నం అంతా కాసేపు ఆగితే చల్లారను కదా, ఇంత వెధవ పని చేశాను, ఇలా చెరువులో పడేసానని చెప్పి ఏం చేసింది, ఆ చెరువులో నీళ్ళన్నీ తాగేయడం మొదలెట్టిందిట ఆ పరమాన్నం భ్రమతోటి. తాగేసి ఇంటికి వచ్చిందిట. వచ్చేస్తే చూడాలి, ఇంకా వచ్చేసి మంచం వేసుకుని పడుకుందిట. ఆయుస్ పడిపోతుందిట. ఇంకా చెవుల్లోంచి నీళ్లు, ముక్కులోంచి నీళ్లు, కళ్ళలోంచి నీళ్లు, మొత్తం నీళ్ళు వచ్చేట అవతలకి. వచ్చేసి మంచంతోనే ముంచెత్తేసేట. పాపం ముసినమ్మ చచ్చిందిట. చూసారా,
ఎవరికైనా అపకారం చేద్దామంటే తిరిగి అత్యాస పడింది. ఎవరినైనా అడిగి కొంచెం పరమాన్నం పెట్టండి అమ్మ అంటే పెడతారు కదా. తను ఏదో వండేసుకోవాలి, ఎక్కువ తినేద్దాం అనుకుంది. మొత్తానికి ఆ పేరాశతో ఆవిడే ప్రాణాలు పోగొట్టుకుంది. మరి ఈ కథ నచ్చితే, ఇది ఎప్పుడో మా అమ్మగారు నాకు చిన్నప్పుడు చెప్పిన కథ అన్నమాట, ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకని మీకు చెప్పాను. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ షేర్ చేసి కామెంట్ చేసి నన్ను మరిన్ని కథలు చెప్పే రకంగా ముందుకు ప్రోత్సహించాలని నా ప్రార్థన. ఇట్లు విజయలక్ష్మి ఆకొండి కాకర. ధన్యవాదములతో విజయలక్ష్మి.